నన్ను ఇక్కడ ఇంట్రడక్షన్ చేసినటువంటి ఇక్కడికి రండి అని ఒక మార్గదర్శిగా చూపించినటువంటి జేవిఆర్ సార్పై నమస్కృతులు. రెండోది, నేను హిందువుని అయినా కూడా నాకు పూర్తిగా ఆ క్రైస్తవుల గురించి కానీ ఆ యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. అందువలన నామాలు చదివినప్పుడు కూడా ఏమి చదవలేకపోతున్నాను, మనసులో బాధపడుతున్నాను. ప్రతినిత్యం ఓ యేసు ప్రభు నన్ను కరుణించు అని మాత్రం అనుకుంటాను. ప్రతి నిత్యం చేసినప్పుడు నేను ఏ దైవాన్ని ఆరాధ్యం చేస్తుంటానో అదేవిధంగా యేసు ప్రభువును కూడా కొలుస్తూ ఉంటాను. ఇది మాత్రం 100% సత్యం. ఏంటంటే యేసు ప్రభువు ఆకలితో ఉన్నటువంటి 5,000 మందికి తన ఒక రొట్టె ముక్కలు ఇచ్చి ఆకలి తీర్చాడని విన్నాను. కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చి సర్వేంద్రియాలం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు లేకపోతే ప్రపంచమే కామదాగవుగా అందులో ఉన్న వాళ్ళకి కళ్ళునిచ్చి వరప్రసాదం చేశాడని విన్నాను. కాళ్ళు లేని వాడికి కాళ్ళనిచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, నీళ్ళ మీద నడిచాడు, అనేక కృత్యాలు చేశాడు అని విన్నాను ఆ ప్రభు గురించి. అందువలన అటువంటి ఎవరు కోరుతున్నారో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరికీ తన యొక్క శక్తిని ప్రసాదించి తన మహిమను చూపించి ఈ రకంగా చెయ్యండి అని అన్నాడు. నేను దేవుణ్ణి అని కూడా అనలేదు అన్నాడు. కాబట్టి ఆయన దేవుడు. దేవుడు అనేవాడు ఎప్పుడు అందరికీ మేలు చేస్తాడు. తనకి కావాలనుకునేది స్వార్థం, ఎదటి వారికి చేయాలనేది త్యాగం. ప్రభు అనేవాడు. నేను దిక్కులు తోచుకునే ప్రభు కృష్ణ అని నేను ఎట్లా అనుకుంటానో నాకు ఏమీ తెలియట్లేదు బాబు ప్రభు అనుకున్నప్పుడు ఆ జేవిఆర్ సార్ ఇక్కడ జరుగుతుంది, మీరు ఒకసారి రండి అని అన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా నాకు మార్గదర్శకంగా ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేస్తే మీకు శాల్వేషన్ అవుతుంది అన్నారు. అదేవిధంగా ప్రభు ఏ రకంగా బీదలకి బాధపడుతున్న వారికి స్వస్థత చేకూరుస్తూ సహాయపడ్డాడో అట్లాగా మాలాగా ఎంతమందో బాధపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేసే ప్రభు అందరూ మీ అందరిలో ఉన్నారని అనుకుంటూ ఆ ప్రభువుని నమస్కారం చేస్తూ మీ అందరిలో ఉన్నాడు ఆ ప్రభు. అందువల్ల నాకు అనేక రకాల సహాయం చేస్తారని ఆ యొక్క మేలుని నేను మర్చిపోదని ఆ ప్రభు వందనాలు చేస్తున్నాను. వర్తమానం కాదండి, పర్వతంలో శాశ్వత కూర్చోండి. హల్లెలూయా. చూడండి.